ఫస్ట్ అప్రిషియేషన్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఏమని వచ్చింది? సినిమా చూసిన తర్వాత సినిమా నేనును అమలాను అఖిల్ మేము ముగ్గురే చూసాము. అఫ్కోర్స్ వంశీ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు అప్రిసియేషన్ జస్ట్ ఏం మాట్లాడలా, గట్టిగా పాటేసుకుని అలాగే ఉన్నారు ఒక 2 minutes. ఇక అంతకన్నా అప్రిసియేషను ఏం కావాలి, దాంట్లోనే అన్నీ బయటకు వచ్చాయి. బెస్ట్ సార్ అంటే వచ్చిన వాటిలో బెస్ట్ అనేది ఏం రకరకాలుగా వస్తున్నాయండి. బెస్ట్ అనేది లేదు దానికి. ఏది బెస్ట్ అని చెప్పను, ఇది బెస్ట్ అనుకుంటే దానికంటే బెస్ట్ ఇంకోటి వస్తుంది, అది అనుకుంటే అలా వస్తూనే ఉంది. నువ్వు తప్పితే ఎవరు చేయలేరు, యు ఆర్ డూయింగ్ దిస్. తెలుగు సినిమాకి మళ్ళీ యు హెవ్ షోన్ కొత్త పాత్ చూపించారు కొత్త రకంగా. అంటే ఇవన్నీ నాకు శివ చేసినప్పుడు, అన్నమయ్య చేసినప్పుడు, కొన్ని సినిమాలు చేసినప్పుడు వచ్చాయి. నేను అందుకనే ఈ సినిమాని బిఫోర్ రిలీజ్ ఆ సినిమాలతోనే కంపేర్ చేశాను. శివ, అన్నమయ్య, గీతాంజలి అన్నాను ఎప్పుడు. ఈ సినిమా వాటిలోకి వెళ్ళిపోద్ది. జనరల్గా హీరోయిన్కి హీరోకి మధ్యలో కెమిస్ట్రీ అంటారు. ఇందులో కార్తీక్కి నాగార్జునకి వీళ్ళిద్దరికి కెమిస్ట్రీ బాగుందని చెప్పి అంటా ఉన్నారు. దాని గురించి ఈ సినిమాలో కార్తీక్ మా మధ్యన ఉన్న కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్. ఈ కెమిస్ట్రీ లేకపోతే ఈ సినిమా ఆడదు, సినిమా వర్కౌట్ అవ్వదు. అండ్ మా ఇద్దరి మధ్యన ఫస్ట్ డే నుంచి అది వర్కౌట్ అయింది కెమిస్ట్రీ. అండ్ ఇట్స్ మ్యూచువల్. ఏదో తెచ్చిపెట్టుకున్నది కాదు, తెచ్చిపెట్టుకుంటే సినిమాలో ఆ సీన్స్ రావు. అండ్ అది మాకు గాడ్స్ గిఫ్టే అనుకోవాలి. అది సెట్ అయింది, లేకపోతే చాలా కష్టమయ్యేది. ఆ పెయింటింగ్ని 2 లక్షలకి ఎలా అమ్మగలిగారండి? ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు ఉంటే, ఆయన ఉండుంటే మేము సెట్లో అది తెగ నవ్వుకున్నాం ఆ సీన్ జరిగేటప్పుడే. అండ్ ఐ హర్డ్ మీరేం పెయింటింగ్ లేట్లా కదా ఇప్పుడు అంపెడతాను, నో ప్రాబ్లం. సార్ మీ ఇమేజ్కి ఈ క్యారెక్టర్ ఇబ్బంది అవుతుంది, ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఫీలింగ్ మీకు ఎప్పుడు కలగలేదా ఈ సినిమా యాక్సెప్ట్ చేసినప్పుడు? ఇమేజ్ కోసం ఇమేజ్ అని పెట్టుకుని సినిమాలు తీసినప్పుడు చెంపదెబ్బలు తిన్న టైంలు కూడా ఉన్నాయి. అండ్ ఇమేజ్ పక్కన పెట్టి చేసినప్పుడు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చినాయి చాలా సినిమాలకి. అలాగే అనుకుని ఎంతకాలం ఇమేజ్ అని సినిమాలు చేస్తూ ఉంటానండి. చేస్తూ ఉంటే కథలు రావు, అయ్యే కథలు వస్తాయి, కొత్త కథలు రావు. అండ్ నన్ను చూసుకున్నప్పుడే అయ్యే కథల్లో నాకే బోర్ కొడుతుంటే ఇంకా మీకు ఎంత బోర్ కొట్టాలి చెప్పండి. నేను చెప్తాను. ఇందాక మీరు అడిగిన దానికి 2 years బ్యాక్ నేను వంశీ ఫస్ట్ మీటింగ్లో స్టోరీ గురించి చెప్పి మూవీ గురించి చెప్పాము. నాకు తెలుసు ఆ మూవీ నేను 2 years బ్యాక్ నేను అమలా చూసాము. వెళ్ళేటప్పుడు దిస్ మూవీ విల్ బీ ఎ ఫెదర్ ఇన్ మై క్యాప్ అన్నారు 2 years ago. ఒక 6 months ago ఆయనతో డిన్నర్ చేస్తున్నాను. అప్పుడు నాకు మాట చెప్పారు, ఐ వాంట్ టు షేర్ విత్ యూ సార్, ఐఎమ్ టేకింగ్ ద లిబర్టీ. పివి నాకు మా నాన్నగారు ఒకటే చెప్పారు, జీవితంలో దేనికైనా భయపడు, ఒక ఆర్టిస్ట్గా భయపడకూడదు నువ్వు. ఆఫ్టర్ హిస్ ఫస్ట్ ఫిలిం హిస్ ఫాదర్ నెవర్ ఇంటర్ఫీర్డ్ ఇన్ హిస్ అఫైర్స్ ఆర్ హిస్ బిజినెస్ ఆర్ హిస్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్. ఆర్టిస్ట్గా దేనికి భయపడకూడదు. అందుకే ఐఎమ్ నాట్ అఫ్రైడ్, దట్స్ ద రీజన్ మూవీస్ కమ్ ఇన్ ప్లేస్ అండ్ ఐ మేక్ క్విక్ డెసిషన్. ఐఎమ్ టేకింగ్ ద లిబర్టీ ఆన్ హిస్ బిహాఫ్ టు ఆన్సర్. ప్రసాద్ గారు, మామూలుగా ఏదైనా సినిమా చేస్తే 1 కోటి రూపాయలది కావచ్చు, 100 కోట్లది కావచ్చు, ద ప్రొడ్యూసర్ విల్ గో ఫర్ బిజినెస్. బట్ యూ హ్యావ్ నాట్ గాన్ టు ద బిజినెస్ అండ్ యూ హ్యావ్ రిలీజ్డ్ ద ఫిలిం 60 crores వాల్యూమ్ ఉన్న ఫిలింని యూ హ్యావ్ గాన్ ఆన్ యువర్ ఓన్. వాట్ ఇస్ ద రీజన్ అండ్ వాట్ ఇస్ యువర్ కాన్ఫిడెన్స్? ఒకటి 2 years బ్యాక్ జర్నీ స్టార్ట్ అయిన రోజే అండి అందరూ కాన్ఫిడెన్స్, కన్విక్షన్ అని చెప్తారు. కన్విక్షన్కి కన్వీనియన్స్కి లైఫ్లో చాలా తేడా ఉంది. అండ్ యూ హ్యావ్ టు షో యువర్ కన్విక్షన్ ఇన్ డీడ్స్, నాట్ వర్డ్స్. సినిమా మేము నమ్మాము, 2 ఏళ్ళు ప్రాణం పెట్టి తీసాము. చిన్న ఆఫర్స్ వచ్చినాయి, కానీ మా బిలీఫ్ తోటి మొత్తం ప్రపంచవ్యాప్తంగా మేము విడుదల చేసాం. శాటిలైట్ కూడా అమ్మలేదు. అమెరికా, నైజాం, తమిళనాడు మొత్తం, కర్ణాటక, కేరళ, ఎవ్రీథింగ్. ఇప్పుడు మా బిలీఫ్ని మీరు కూడా నమ్మినందుకు ఆమె చాలా సంతోషంగా ఉంది. ఇందాక మీరు ఒకటి అడిగారు సార్, హీరో గారికి ఎప్పుడు వస్తూనే ఉంటాయి, కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు. వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే నాకు మెసేజ్ నాగార్జున గారికి షేర్ చేశాను. విజయవాహిని వారికి మాయాబజార్ ఎట్లాగో, సురేష్ ప్రొడక్షన్స్కి ప్రేమనగర్ ఎలాగో, జగపతి వారికి దసరా బుల్లోడు ఎలాగో, మీ సంస్థకి ఊపిరి అట్లాంటిది. డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు, ఇలా చేయటం మాత్రం మీరు ఒక మంచి సినిమా తీసి డబ్బు సంపాదించడం మీరు దారి చూపించారని చెప్పి మా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన మెసేజ్ పంపించారు.
సో రఘురామరాజు గారు అని. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు రిసీవ్ దట్ మెసేజ్. సార్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ని తీసుకొని ముందుకెళ్ళడానికి కారణం, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? కాన్సెప్ట్ అంటే నేను ఐఎమ్ అన్ ఆడియన్స్ అండి. బిఫోర్ బికమ్ ఎ ప్రొడ్యూసర్ ఐఎమ్ ఎ పర్సన్ హూ ఎంజాయ్స్ సినిమా. ఫర్ మీ సినిమా ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ రిలీవింగ్ అండ్ అన్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఐ ఎంజాయ్. సో కాన్సెప్ట్ అని కాదు, మంచి సినిమా డిఫరెంట్ సినిమా చేద్దాం అని చెప్తే డిఫరెంట్ సినిమా రాదు. యూ హ్యావ్ టు ట్రావెల్ అండ్ యూ హ్యావ్ టు ఎంజాయ్. ఇప్పుడు వంశీ ఐడియా డిస్కస్ చేసినప్పుడు ఒక క్షణం కానీ, రేపు గాజీ అని ఒక సబ్మరీన్ మూవీ చేస్తున్నాం, వేరియస్ మూవీస్ వచ్చినప్పుడల్లా మనం ఇన్స్పైర్ అయ్యి మనం చేయాల్సింది అంతే. మీకు బాగా నచ్చిన ఎమోషనల్ సీన్ ఏంటి? సినిమా చూసిన మీకు అనిపించిన బెస్ట్ పార్ట్ ఆఫ్ నాకు ఈ సినిమా చూసినప్పుడు ఎమోషనల్ సీన్స్ కన్నా కార్తీది ఒక డైలాగ్ ఉంటుంది, నేను చెల్లి హెల్ప్ అయిన తర్వాత వచ్చి నా చేయి పట్టుకుని ఇలా పట్టుకుంటే నేను చేయి చూసి వెళ్ళి ఓకే ఆ కంట్లో నీళ్ళు వచ్చి అన్నయ్య నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి, వెళ్ళి పెయింటింగ్లు వేసుకోవాలి, పెళ్లి ఖర్చులు ఉంటాయి కదా అని అక్కడే నేను ఆపుకోలేకపోయాను. దిస్ ఇస్ వాట్ ద ఫిలిం. ఈ సినిమాని చేసిందే ఇటువంటి ఇలా దిస్ వాజ్ ఆ ఎమోషన్ నుంచి నవ్వించడం అలా చాలా ఉన్నాయి. అండ్ ప్రకాష్ రాజు పాపం అంత డెప్త్తో ఫుల్గా ఫ్లాష్ బ్యాక్ చెప్పి ఇలా ఉండేవాడు విక్రము, అలా ఉండేవాడు విక్రము అంటే మీరు నిజం చెప్పారు నేను నిజం చెప్పాలి అని చెప్పి పెయింటింగ్ చూపించడం ఇటువంటి ఐ డోంట్ నో, ప్రతి సీన్ అలా నచ్చింది నాకు. దట్ ఈస్ వాట్ ద న్యూనెస్ ఈ ఫిలింలో. సార్ మీరు హెల్తీగా ఉన్నారని తెలుసు, అది అబద్ధం అని కూడా తెలుసు, అయినా కానీ మమ్మల్ని ఏడిపించారు మీ నటనతో. అసలు ఈ సినిమాని మీరు ఎలా జడ్జ్ చేయగలరు? ఇంత సక్సెస్ అవుద్దని, అంత నచ్చుతుందని ఎలా జడ్జ్ చేయగలిగారు? క్యారెక్టర్ బాగా నచ్చింది. ఐ మీన్ ఒరిజినల్ చూసినప్పుడే నచ్చింది. అండ్ ఏమో జడ్జ్మెంట్ అనేది తెలీదు, దీంతో వెళ్ళిపోతే చాలు సెట్ అయిపోద్ది. ఇదే కాదు, 90% ఆఫ్ యువర్ జడ్జ్మెంట్స్ ఆర్ సక్సెస్ఫుల్ అండ్ ప్రూవ్ టు బి ప్రూవ్. ఏం లేదండి, సక్సెస్లో ఉన్నప్పుడు అలాగే అంటారు. పర్లేదు పర్లా. అవును, బయటికి వీల్ చైర్ క్యారెక్టర్ అనేటువంటి ఒక చిన్న సింపతి తప్ప పాపం కార్తీక్ ఒకటే హీరోయిన్, మీకు ముగ్గురు హీరోయిన్లు. హౌ డిడ్ యూ ఎంజాయ్? ముగ్గురు వీల్ చైర్లో హీరోకి ముగ్గురు. అసలు టాప్ చైర్లో ఉన్న హీరోని తీసుకెళ్ళిపోయి వీల్ చైర్లో కూర్చోబెట్టినందుకే వంశీ ఈజ్ టు బి అప్రిషియేటెడ్. లేకపోతే కష్టం కదండి, అలవాటు చేశాను. సార్ నెక్స్ట్ సినిమాలో కూడా అనుష్క కానీ శ్రీయాని కానీ పెడతారు. ఏంటి ఇది సెంటిమెంట్ అన్నా? సెంటిమెంట్ సోగ్గాడు కానీ మనం కానీ సెంటిమెంట్ అన్నా ఏమో తెలీదు. సో కార్తీ రాత్రి ఒకసారి నేను చెప్తాను. రాత్రి మేము నలుగురు మాట్లాడుకున్నాం ఓ డిన్నర్. సో ఇదంతా సెలబ్రేషన్ ఇన్ లైఫ్ అంటున్నారు, దీనికి సీక్వెల్ తెద్దాం హై ఆన్ లైఫ్ అని. హై ఆన్ లైఫ్, రోల్ రివర్సల్ అండి. నెక్స్ట్ సినిమాలో నేను వీల్ చైర్, నాకు సార్ నన్ను పుష్ చేస్తున్నారు. హీరోయిన్స్ కోసమా? సార్ సీక్రెట్ సార్, అది చెప్పకూడదు. సో కార్తీ ఆఫ్టర్ బిగ్ గ్యాప్ వితౌట్ ఎనీ ఫైట్స్ కానీ లేకపోతే డ్యాన్సులు లేవు ఏం లేవు, సో డిడ్ యూ ఎవర్ థాట్ లైక్ ఇట్ విల్ బి ఎ రిస్క్ ఫర్ యూ ఇన్ తమిళ్? లేదండి, అదే వంశీతో చెప్పాను. ఇది ఈవెన్ హౌ బ్యాడ్ యూ టేక్ దిస్ ఫిల్మ్, ఈవెన్ డైరెక్టర్ డజంట్ నో హౌ టు డూ దిస్ ఫిల్మ్, దిస్ స్టోరీ విల్ స్టిల్ బీ గుడ్ బికాస్ ద స్టోరీ ఈస్ అ గుడ్ స్టోరీ. యూ కెనాట్ స్పాయిల్ దిస్ ఫిల్మ్. సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ నా క్యారెక్టర్కి ఉన్న స్కోపు, అండ్ దెన్ రెండో క్యారెక్టర్స్ మధ్యలో ఉన్న స్కోప్, లైక్ నాకు సార్ సెట్ ఒక ఫ్యాన్లా నాకు కూడా ఈ సినిమా చూడాలని ఒక ఫీలింగ్ వచ్చింది స్క్రిప్ట్ విన్న తర్వాత. సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఐ వాజ్ ఆస్కింగ్ వై మీ, ఎందుకు నాకు వచ్చిందని మళ్ళీ అడిగాను. బికాస్ ఇట్స్ వెరీ నైస్ స్క్రిప్ట్, నోబడీ విల్ సే నో టు ది స్క్రిప్ట్. రాజ్ కుమార్ హిరానీ ప్రభావం ఏమన్నా మీ మీద ఉందా? అలా అనిపించినాయి కొన్ని సీన్స్. రాజ్ కుమార్ హిరానీ గారిని ఐ లవ్ హిస్ ఫిల్మ్స్ అలాట్. ఆయన ఇష్టం లేని డైరెక్టర్ ఎవరు ఉండరు, ఎందుకంటే ద వే హీ డెపిక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్. ఈరోజు మీరు అడుగుతున్నారంటే చాలా పెద్ద కాంప్లిమెంట్ ఆ ఎఫర్ట్ ఉంది అంటే. బట్ ఇట్స్ నాట్ డెలిబరేట్ అటెంప్ట్ చేస్తేనో లేకపోతే ఏదో చేస్తేనో రాజ్ కుమార్ హిరానీ గారు లాంటి సీన్స్ మేము చేయలేమండి. ఆయన అది వేరే, ఇది మేము చేసిన ఇది వేరు. బట్ సమ్వేర్ ఆ సినిమాకి తగ్గట్టుగా ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు నాగార్జున గారు చెప్పిన డైలాగ్ కనుక ఏమాత్రం కొంచెం మిస్ అయిపోయినా కానీ అంతకుముందు చూపించిన ఇమోషన్ అంతా ట్రాష్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అలాంటి సీన్స్లో.
సో ఆ డెలికేట్కి అండ్ ఆ రెడ్ లైన్కి అటు తేడా చాలా థిన్ రెడ్ లైన్ ఉంటుంది అంత మధ్యలో. సో వీ ఆల్వేస్ ట్రై టు పుట్ ఇట్ దిస్ సైడ్, ఎందుకంటే కొంచెం ఇటైనా కానీ హెవీ డ్రామా అయిపోయే ఛాన్స్ ఉంది సినిమా. సో అది కాకుండా ప్రతి ఒక్క చోట హ్యూమర్ ఇంజెక్ట్ చేస్తూ వచ్చాం కాబట్టి మీకు ఆ ఫీలింగ్ వచ్చింది. బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ యూ సెడ్ ఇట్స్ లైక్ యునో రాజ్ కుమార్ హిరానీ గారి సినిమాలో ఉందనేది. దట్స్ అ బిగ్ కాంప్లిమెంట్ కదండి. ఐ టేక్ ఇట్ ఎస్ అ బిగ్ కాంప్లిమెంట్. రాజమౌళి గారు అది ట్వీట్ చేసినప్పుడు థ్యాంక్స్ టు వంశీ అని పెట్టారు. సో దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ యునో ఐ థింక్ నాట్ ఓన్లీ రాజమౌళి గారు, ఐ థింక్ ఎవ్రీబడి ద హోల్ పర్సెప్షన్, ప్రతి ఒక్కరి పర్సెప్షన్ అలాగే ఉండింది. ఎందుకంటే ఈ సినిమా తీసుకొని మేము ఇంకోలాగా వెళ్తామేమో, ఇంకో ఇదిగా వెళ్తామేమో, దీనికి సోల్ ఉంది, ఆ సోల్ని పోగొడతారేమో, పోద్దేమో అని వచ్చి. ఎందుకంటే ఆ సినిమా చూసిన వాళ్ళకి ఆ సినిమా చాలా ఇష్టం. బట్ ఈరోజు ఆ సినిమా చూసిన వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి ఆ సినిమా కన్నా బాగుందని చెప్తూ ఉంటే ఐ థింక్ దట్ ఈస్ ద హై దట్ వీఆర్ ఆల్ గెటింగ్. ఎందుకంటే ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ అస్ టు అడాప్ట్ ఆ సినిమాని తీసుకొని. ఎందుకంటే మేము ఏదో కమర్షియల్ సినిమా తీసుకొని అడాప్ట్ చేయలేదు, ఒక హీరోయిజం ఉన్న సినిమానో లేకపోతే ఎక్కడో ఒక ట్విస్ట్ ఉన్న సినిమా తీసుకొని అడాప్ట్ చేయలేదు. ఒక వెరీ అన్కన్వెన్షనల్ ఫిలిం. అది ఒక నాగార్జున గారు లాంటి హీరో ఒక వీల్ చైర్లో కూర్చొని ఉండాలి. సో సినిమా రిలీజ్ అవ్వక ముందు అందరి పర్సెప్షన్, ట్రైలర్స్ టీజర్స్ రిలీజ్ అవ్వక ముందు మొత్తం వేరే అందరి పర్సెప్షన్ కూడా వీళ్ళు ఏదో సినిమా తీస్తున్నారని మాత్రమే ఉండింది. నేను బయటన అలాగే అనుకునేవాన్నేమో, కానీ థ్యాంక్ఫుల్లీ మా అందరికి మాత్రం తెలుసు వాట్ వీఆర్ డూయింగ్ అనేది. అండ్ ఈరోజు ప్రేక్షకులు అది యునో దానికి ఓటేశారు అంతే. Vamsi, it is good and to be appreciated that you have made the film with all the positive characters. Yes. But there is one possibility that you're going to go for some action sequence also. అవును. But you didn't make use of that. ముఖ్యంగా కార్ రేస్ దగ్గర వాడేదో మిస్బిహేవ్ చేస్తే డోంట్ లీవ్ హిమ్ అని చెప్పేసి వాడిని వదలద్రా అని చేస్తారు కదా, ఆ సీక్వెన్స్లో కూడా యూ హ్యావ్ నాట్ మేడ్ యూజ్ ఆఫ్ దట్ ఫర్ ద యాక్షన్. అది ఈ సినిమాకి అది అవసరం లేదండి. ఇప్పుడు మీరు యాక్షన్ సీక్వెన్స్ కూడా అది మీరు కార్ రేస్ ఏదైతే ఉంటుందో అది ఎందుకు ఈరోజు అందరికీ నచ్చుతుందంటే నాకు సార్ ఇమోషన్, విక్రమాదిత్య ఒక ఇమోషన్ అండర్లైన్ అవుతూ ఉంటుంది అక్కడ. దానివల్ల మీకు ఈరోజు కార్ రేస్ నచ్చింది. మేము కార్ రేస్ కోసం కార్ రేస్ పెట్టుంటే కనుక ఈరోజు నిజంగా మీరు మళ్ళీ అది కూడా రాసేవారు ఈ కార్ రేస్ ఎందుకు ఈ సినిమాలో అని. సో ప్రతిదీ కూడా ఆ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళ ఇమోషన్స్కి తగ్గట్టుగానే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కానీ ఒక మూమెంట్ కానీ ఈ సినిమాలో ఉంటుంది. అండ్ దట్ ఈస్ అ డెలిబరేట్ అటెంప్ట్ దట్ వీ మేడ్. ప్రసాద్ గారు, నౌ ఏ క్వశ్చన్ ఫర్ యూ రిగార్డింగ్ ద కలెక్షన్స్ అండి. యాజ్ ఫర్ ద టాక్ ఇస్ ఆల్ ఓవర్ ఇట్ ఈస్ వండర్ఫుల్, బట్ ఇస్ దర్ ఎనీ వేరియేషన్ ఇన్ ద కలెక్షన్స్ ఇన్ ద ఏరియా వైస్? లేదండి, యూఎస్లో మెయిన్లీ యూఎస్లో ఎలా ఉంది? యూఎస్లో యూఫోరిక్గా ఉందండి. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇందాక గంట క్రితం ఒక ఆర్టికల్ వచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టికెట్ సేల్స్ దిస్ విల్ బీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సినిమా అని వచ్చింది. మేము కూడా ఏం చేసామంటే కాన్షియస్లీ ఫస్ట్ 2 days యూజువలీ ప్రీమియం ప్రైసింగ్ అని పెడతారు, $22, $30 టికెట్. మేము అక్రాస్ ద బోర్డ్ ఫస్ట్ డే నుంచి $12 చేస్తాం అనమాట. సో హ్యూమంగస్ రష్, వెరీ వెరీ హ్యాపీ. సార్ నాగార్జున గారు, ఈ ఊపిరి రిలీజ్ అయిపోయిందండి, సూపర్ సక్సెస్ అయిపోయింది. ఇంకా అఖిల్ సినిమా అనౌన్స్ చేయడం ఒకటి మిగిలింది. అది మీరు పీవీపీ గారు ఇద్దరు కలిసి చేస్తున్నారని తెలుస్తుంది, నిజమేనండి? అవునా? ఏంటి అప్పుడే నాతో తీయాలి కదా ఇంకా ఆయన సినిమాలు. ఏది ఏం అనుకోలేదు, రోల్ ద ఆన్సర్ ఏం లేదు, ఏం అనుకోలేదు. అండ్ డెఫినెట్లీ యూ పీపుల్ మీకే ఇక్కడికి వచ్చి హ్యాపీగా కూర్చుని హ్యాపీగా అనౌన్స్ చేస్తాం, దానికే ఉంది చెప్పడానికి. డెఫినెట్గా అఖిల్ వంశీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఇప్పటి నుంచే కాదు, 1.5 months నుంచి ఆల్మోస్ట్. వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకుని చెప్పిన కానీ ఐఎమ్ రెడీ. సో దట్ ఈస్ నెక్స్ట్ సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నాం ఆల్రెడీ, ఎప్పటి నుంచి చేస్తున్నాం. అది ఎప్పుడు అనేది లేదు, ఇట్ ఇస్ జరుగుతుంది. అండ్ ఇలాగే ఆయనతో చేస్తే, ఆయన ఒక్కడే కదా కాన్సెప్ట్ సినిమాలు చేసేది, ఇంకెవరు చేయరు. ఫస్ట్ అండ్ లాస్ట్ ఇస్ నాగార్జున గారే. జస్ట్ ఇంకొక మాట ఈ ఊపిరి గురించి చెప్పాలి. నిన్న ఈ పాలియేటివ్ కేర్ అని ఉంది, అంటే లాస్ట్ మంత్స్ ఆర్ లాస్ట్ డేస్ ఆఫ్ టర్మినలీ ఇల్ పేషెంట్స్ పాలియేటివ్ కేర్ అని ఉంది. దాంట్లో ఒక డాక్టర్ పనిచేస్తున్నారు, దాంట్లో ఉన్నారు ఒక డాక్టర్. ఈ ఊపిరి సినిమా చూసింది ఆమె. చూసి ద ఫస్ట్ థింగ్ వచ్చి నాకు ఫోన్ చేసి తను ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంది ఏంటంటే, ఎప్పుడు వాళ్ళ పేషెంట్స్ని ఎంతసేపు వాళ్ళు బాడీ గురించి ఆలోచిస్తున్నాం కానీ వాళ్ళ మైండ్లో ఏం జరుగుతుంది ఆలోచించట్లేదు. అండ్ ఆ కార్తీ క్యారెక్టర్తో వాళ్ళు బాగా ఇన్స్పైర్ అయ్యారు. అండ్ వాళ్ళ అటెండెన్స్ అందరినీ తీసుకెళ్ళి
అక్కడున్న నర్సెస్ కానీ అందరినీ సినిమాకి పంపిస్తుంది చూడమని. మీరు కూడా పేషెంట్స్ని హ్యాపీగా ఉంచాలి, జస్ట్ ఊరికే బెడ్ మీద కూర్చుని వాళ్ళకి పెయిన్ మంచినీళ్ళు కావాలా అది కావాలా చూసుకునేది కాదు, మైండ్ని కూడా హ్యాపీగా ఉంచాలి అనేది. ఐ వాజ్ సో హ్యాపీ టు హియర్ దట్. అండ్ ఇవాళ పొద్దున నాకు ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్ నా జిఎంఆర్ చైర్మన్ ఆయన ఫోన్ చేశారు. జిఎంఆర్ చైర్మన్ గారు నిన్న చూశారండి సినిమా. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes మాట్లాడి ఆయన ఒక సినిమా గురించి బాగుంది, అది బాగుంది, ఇది బాగుందని చెప్తూ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక 75 years నుంచి 75 సంవత్సరాల నుంచి ఒక సర్వే జరుగుతుంది. వాట్ మేక్స్ పీపుల్ హ్యాపీ, మనుషుల్ని ఎవరు ఎలా సంతోషంగా ఉంటారు. డబ్బు కేమ్ విత్ లాస్ట్ ఇన్ దోస్ లిస్ట్ ఆఫ్ 5 లిస్ట్ పెట్టారంట. డబ్బు అనేది లాస్ట్ వచ్చిందంట. ఫస్ట్ ఈజ్ ఫ్యామిలీ బాండింగ్, సెకండ్ ఈజ్ ఫ్రెండ్షిప్, థర్డ్ ఈజ్ సోషల్ అవేర్నెస్, గివింగ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ, ఫోర్త్ ఈజ్ ఐ ఫర్గాట్ ఏదో చెప్పారు 4, దెన్ ఫిఫ్త్ ఈజ్ దిస్ చెప్పి ఈ సినిమాలో మీరు ఎంత ఆ డైలాగు డబ్బుంటే డబ్బే సంతోషాన్ని ఇస్తుందంటే నాకన్నా సంతోషంగా ప్రపంచంలో ఎవడో ఉండడని. దిస్ డైలాగ్ ఈజ్ సో యాప్ట్. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత కూడా ఇది చాలామందికి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్, మనీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ దానికన్నా ముందు ఫ్యామిలీ బాండింగ్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ హ్యూమన్ వాల్యూస్ కానీ ఇంపార్టెంట్. ఇది 75 years ఆఫ్ స్టడీ సర్వే జరిగిన తర్వాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ప్రపంచం అంతా చేశారు. ఇది డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని తీసుకుని లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారట. ఇది విని ఊపిరి సినిమాతో కంపేర్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది పొద్దున. ఇందాక చెప్పా కదా, తమ్ముడే కదా. పర్వాలేదు. మీరు అడిగిన కరెక్ట్ క్వశ్చన్. ఎప్పుడైనా ఏ క్యారెక్టర్ అయితే ఎక్కువ యాక్టివ్గా ఉంటుందో స్క్రీన్ పైన ఆ క్యారెక్టర్ ఎక్కువగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏ క్యారెక్టర్ అయితే పాయిజ్డ్గా ఒక వీల్ చైర్లో కూర్చొని ఉంటుందో ఆ క్యారెక్టరే ఈ సినిమాకి సోల్. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్పే సోల్. ఒకవేళ మీరు ఏమాత్రం నాగార్జున గారిని అలా చూసుండకపోతే కార్తీ గారి క్యారెక్టర్ కూడా పండేది కాదు. సో బేసిక్లీ ఏమవుతుందంటే ఏ క్యారెక్టర్ అయితే ఎక్కువ యాక్టివ్గా ఉంటుందో అది మనకు ఫాస్ట్గా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ దిస్ ఫిలిం ఈరోజు ఇంతగా మీరు మాట్లాడుతున్నారన్నా, ప్రేక్షకులు మాట్లాడుతున్నారన్నా, అందరూ మాట్లాడుతున్నారన్నా, అది వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ని సెలబ్రేట్ చేయడం. ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు, వాళ్ళిద్దరు చేరి వాళ్ళిద్దరు లైఫ్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఫ్రమ్ నాగార్జున గారు పాయింట్. ఇంకో పాయింట్ చెప్తాను. మొన్న ఒక లేడీ ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి అమ్మాయి ఏడుస్తుంది ఫోన్లో. నా నంబర్ ఎలా ఇచ్చిందో ఏంటో కూడా తెలీదు. సార్ ఒక 9 months బ్యాక్ నేను 9 years నుంచి నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు సార్, నేను బ్రేకప్ అయిపోయాను. 2 months నుంచి నా లైఫ్ మిజరబుల్గా మారిపోయింది. మీ సినిమా చూశాను సార్, మీరు ఎక్కడున్నారు సార్, నేను వచ్చి మిమ్మల్ని హగ్ చేసుకోవాలి అని అడిగింది. అంటే దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ నేను అంతకుముందు కూడా చెప్పాను, మా సినిమా ఒక ఇద్దరి మీద ఇంపాక్ట్ పడ్డా కానీ మేము గెలిచినట్టే అని. సో ఆల్రెడీ 3 days ద ఫిల్మ్ ఈజ్ ఆల్రెడీ ఇన్స్పైరింగ్ సో మెనీ పీపుల్. సో నిజంగా ఇది మనందరి జీవితాలకు సంబంధించిన కథ అని ముందు నుంచి చెప్తున్నాను. మీరందరూ వెళ్ళి సినిమా చూసినప్పుడు కూడా మనందరి జీవితాలే అక్కడ కనిపిస్తాయి. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ టేకింగ్ ఊపిరి ఫార్వర్డ్ ఫ్రమ్ నౌ ఆన్. I have a question for Nagarjuna. ఎస్, అది చేసుంటే ఇప్పుడు ఒక నిమిషం, అదే నేను చెప్తాను. దీనికి ఇప్పుడు అలా ఉంటే బాగుండేదా, ఇలా ఉంటే బాగుండేదా అనేవి ఎలా అయినా బాగుండొచ్చు. కానీ ఇప్పుడు మీరు చూసేది బాగుందా లేదా అదే కావాలి. సో మీరు చూసేది బాగుంది కదా, అదే సినిమా. అది సార్. రూమర్స్ అన్ని క్వశ్చన్ అడుగుతున్నారేంటి మీరు? ఇందాకే చెప్పారు కదా నాకు సార్, మేము మాట్లాడుకుంటున్నాము. మేము సినిమా చేస్తే గనక ఇప్పుడు ఊపిరి ఇచ్చిన ఇంపాక్ట్ ఏదైతే ఉందో దీని నెక్స్ట్ లెవెల్ సినిమాని మేము చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్కి మేము ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాం. సో నేను అఖిల్తో సినిమా మేము ఆల్రెడీ నేను అఖిల్ టచ్లో ఉన్నాం, నాగార్జున గారు అన్నట్టు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఫాల్ ఇన్ టు ప్లేస్. దెన్ వీ ourselves విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ హ్యాపీలీ టెల్ యూ ఇట్స్ అ హ్యాపీ న్యూస్. నేను ఒక సినిమా చేస్తున్నాను అఖిల్తో అంటే ఇట్స్ డెఫినెట్లీ హ్యాపీ న్యూస్. అన్ని కన్ఫర్మ్ అయిన రోజు మేమే ముందుకు వచ్చి చెప్తాం డెఫినెట్గా. సార్ వంశీ గారు చెప్పండి. నాగార్జున గారు లాంటి మన్మధుడిని అంత యాక్టివ్గా ఉండే మనిషిని వీల్ చైర్లో కూర్చోబెట్టాలనే ఆలోచన రావడం చాలా దుర్మార్గం. అది వచ్చినప్పుడు మీకేం భయం అనిపించలే నాగార్జున గారిని అడగటానికి? అండ్ ఫస్ట్ భయం ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడే ఉందండి.
ఆయన ఎప్పుడైతే ఎస్ అన్నారో అప్పుడే భయం పోయింది. భయం నేను భయపడింది ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఇలా వీల్ చైర్లో కూర్చోవాలి అని అడగడానికి వెళ్ళినప్పుడు మాత్రమే నేను భయపడ్డాను. తర్వాత నేను ఎక్కడ కూడా భయపడలేదు, ఎందుకంటే వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకం నన్ను ముందుకు తీసుకెళ్ళిన విధానం, అదే ఈ సినిమా. I have a question for Nagarjuna. Hi. Yeah. So basically, you on a wheelchair or without dialogues or without anything, with your expression and with your smile, I think you can run the show. So tell me, what inspires you to be so confident, and your persona has some charm. So where do you get that inspiration so that we also can get it from you? Especially the males here want to know that. So what in your personal life has that celebration? How do you celebrate your personal life? I really don't know. But you do something for that. దీని గురించి పెద్ద ఆలోచిస్తే దీన్ని డెవలప్ చేసుకోవాలంటే డెవలప్ అయ్యేది కాదు అది. Is it a secret? నాట్ ఎ సీక్రెట్. There is something more he wants to say. అండ్ మా సినిమాలోనే డైలాగ్ ఉంది కదా, బ్యూటీ నాట్ అడ్మైర్డ్ ఇస్ ఎ సిన్ అని. యూఆర్ బ్యూటిఫుల్. I'm impressed. Okay. ఇన్స్పైరింగ్గా చేశాడు. బాహుబలి, బలే బలే మగాడు పోయి, నాన్నకు ప్రేమతో, క్షణం, ఊపిరి, దర్ అషరింగ్ న్యూ కైండ్ ఆఫ్ సినిమా, మసాలా ఫిల్మ్స్ని వేరే విధంగా చూపిస్తూ న్యూ సినిమాని చేస్తున్నారని. దట్స్ హిస్ వ్యూ. ఐ రెస్పెక్ట్ హిస్ వ్యూ. ఈజ్ ఆబ్వియస్లీ ఏ పైనరింగ్ ఫిల్మ్ మేకర్. యూనో అఫ్కోర్స్ రామ్ గోపాల్ గారు అందరికన్నా ముందు రాజమౌళి గారు సినిమా చూసిన ట్వీట్ చేశారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడారు. అసలు ఇట్ ఇస్ సో ఎండీరింగ్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. మహేష్ బాబు గారు మాట్లాడారు, ఎవ్రీ 2-3 hours కాల్ చేసి వాజ్ సో హ్యాపీ. మహేష్ బాబు గారు ఇట్లాంటి సినిమా తీశారు, అసలు మీరంతా ఈ కైండ్ ఆఫ్ పాజిటివ్నెస్ చూస్తుంటే అసలు ఇట్స్ ఐ విష్ దిస్ పాజిటివ్నెస్ స్ప్రెడ్స్ ఇన్ ద సొసైటీ. ఆ పాజిటివ్నెస్ అండ్ హ్యాపీనెస్ ఈజ్ వాట్ గివ్స్ charm to everybody, I guess. Thanks a lot. A question to Karthi. Karthi, when this role was offered to you, so what went into your mind when you had to share screen with Mr. Nagarjuna and director like Vamshi, who can adapt anything, I think, after this foreign film? So you didn't like it. No, I've told it so many times. Initially, I wanted to say no before listening to it, and then after listening to it, it was a totally different experience altogether. And I was very thrilled to work with Nag sir. Extremely thrilled. first day of shoot, what happened? For us, first day we shot somewhere else. Between us, first day it was the interview scene. If you had watched the film, it was the interview scene where first time we meet each other. It was fun. Nag sir was laughing what I was talking there, and that in fact struck us the way I said. He's asking, "Ippudu varaku, you were dependent on everybody else for your life." I said, "Yes, sir, like you only." That dialogue itself got the contrast between the two, and I know that always the contrast will work on screen. Like if I am a creeper, I need a stand to be strong. My stand is here. Without a stand, I am nothing there. So that kind of a connect was right from the beginning. Yeah. Very good. Super. We loved the film. How did no? They said this is the kind of film we must be doing. Ilanti cinemalu cheyali. Such positive films. Podina kuda ipude 1 hour mundu call chesaru. She said this is the kind of films we should be doing. What beautiful film, what beautiful emotions. She said love the film. No, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నేను తీస్తున్న సినిమాస్ చూస్తే ఇప్పుడు కాశ్మీర్ అని ఒక సినిమా అండ్ పీపీ గారు ఒక డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ తర్వాత మణిరత్నం గారి సినిమా ఉంది, ఆ తర్వాత ఒక పోలీస్ స్టోరీ ఉంది. సో ఇదే ఇప్పుడు 3 లైనప్. సో ఆల్ డిఫరెంట్ యా ఇట్ విల్ కమ్ హియర్. యా నాగార్జున గారు సార్, ఇయర్ ఫస్ట్లో బ్లాక్ బస్టర్ కొట్టారు, సమ్మర్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇయర్ నాగార్జున గారు నామ సంవత్సరం అంటున్నారు అందరూ. సో రాఘవేంద్రరావు గారి సినిమా కూడా ఈ ఇయర్లోనే రిలీజ్ చేస్తారా? ఎవరిది? రాఘవేంద్రరావు గారి సినిమా కూడా ఈ ఇయర్లోనే రిలీజ్ చేస్తారా? ఆలోచన ఉందా? మేలో అట్లా మొదలు పెడతాం, తెలీదు, ఏం అనుకోలేదు. రిలీజ్ డేట్ పెట్టుకుంటేనే తప్పు. ఫస్ట్ రిలీజ్ డేట్ అనేది పెట్టుకోవద్దు, పెట్టుకుంటేనే రాంగ్ ఇవి వస్తాయి. రిలీజ్ డేటు తర్వాత ఆలోచిస్తాం, సినిమా షూటింగ్ అయిపోయిన కానీ ఆలోచిస్తాం. శ్రీయాని ఫస్ట్ మీటింగ్లో కలకుండా వెళ్ళిపోతారు కదండి, అంటే అప్పుడు అనుష్క గుర్తొచ్చి నాకు అనుష్కే కావాలి శ్రీయ వద్దని చెప్పి అనుష్క గుర్తొచ్చి వెళ్ళిపోయారా, లేకపోతే వంశీ క్లైమాక్స్లో కలవాలని చెప్పాడని చెప్పి వెళ్ళిపోయారా? నేను ఇంత ఆలోచించావా సినిమా చూసిన? అంత
అంత టైం ఉందా? వంశీ ఏం చేయమంటే అది చేశానయ్యా. థ్యాంక్ యూ. చాలా క్వశ్చన్స్ అడిగారు.